మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. కాఫీ తీసుకుంటే ఒళ్ళు వేడిగా అవుతుంది, ఇది తీసుకుంటే అదవుతుంది, ఇది త్రాగితే మన ఆరెంజ్ జ్యూస్ తాగితే ఐస్ తీసుకుంటే నేను ఫ్రీజ్ అయిపోతాను, చాలా పడుతుంది. సో దీస్ ఆర్ ఆల్ మూఢనమ్మకాలు. నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ టు దెమ్. ఇట్స్ అ పర్సెప్షన్ ప్రాబ్లం. అంతే. సో ఆల్ పర్సెప్షన్ ఇస్ నాట్ రియాలిటీ. ఇక్కడ మనం వీఆర్ కాలింగ్ అస్ ద డయాబెటీస్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్. బట్ అక్కడ వెస్ట్ లో చూస్తే మోస్ట్ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఏవేవైతే ఇక్కడ తినొద్దంటున్నామో వాళ్ళేమో 3వ స్థానంలో ఉన్నారా? మనమేమో అసలు యోగుల ల్యాండ్ ఇది, మనం తపస్సు చేసుకుంటాం, అన్ని చేస్తాం, ఇన్ని చేస్తాం అని చెప్పి మనకి నంబర్ 1 స్థానంలో ఉన్నాం. కేవలం ఆ రైసే అంత పెద్ద కల్ప్రిట్ అయిపోయిందా డాక్టర్ గారు? మీరు ఏమన్నారు, బయటి కంట్రీస్లో అంటే ముఖ్యంగా అమెరికాలో అనుకోండి, ఒబేసిటీ వరల్డ్లో హైయెస్ట్ నంబర్ 1. అటువంటి దేశంలో ఎవ్రీ అదర్ పర్సన్ ఇస్ ఒబీస్. అంటే ఇవాళ 100 to 150 మిలియన్ ఆఫ్ ది పాపులేషన్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఒబీస్. సో ఇంతగానో ఒబేసిటీ ఉన్నప్పుడు అది ఎందుకు డయాబెటిక్ క్యాపిటల్ కాదు, మనం ఎందుకు డయాబెటిక్ క్యాపిటల్ అని ప్రశ్న అడిగారు మీరు. అవును. ఓకే, సో వై ఆర్ వి నాట్ మన ఒబేసిటీ వాళ్ళ సంఖ్యలో లేదు ఇప్పటికీ. ముందుకు అయిపోతామేమో. ఓకే, 6 ప్యాక్ లేకపోతే షారుఖ్ ఖాన్ లా ఉండకపోతే ఒబీస్ అని లెక్క తీసుకుంటున్నాం. వి ఆల్ అట్ 50 men want to look like అబ్సల్యూట్లీ. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, రోజు చేస్తున్నాను, కసరత్ చేస్తున్నాను. హౌ కెన్ ఐ లుక్ మై 6 ప్యాక్ అనేసి. ఇప్పుడు సో మీరు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చారు నాకు. ఇప్పుడు ఐ నీడ్ టు రియలీ వర్క్ నౌ. So why we are diabetic capital of the world even though we are not that obese? దాని గురించి చాలా రీసెర్చ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఫారెన్ రీసెర్చర్స్ ఓన్లీ ఫ్యూ ఇయర్స్ అగో ఏం చెప్పారు, is because of our society and civilization there has been a gene changes through generations. So we have developed, మనం ఏం డెవలప్ చేశామంటే to store the food and convert them into fat. మనం కార్బోహైడ్రేట్స్ తిన్నప్పటికీ కూడా we are basically converting them into fat. The reason being మన దేశము has suffered from famines without food, okay, for seasonal changes. We are only dependent upon natural resources. సో ఇవన్నీ ఉన్నప్పటికీ కన్జర్వేషన్ కొరకు there has been a genetic transformation. In the process ఏమైంది, when you are storing something in your body for long, insulin is required. So you have to produce insulin to help what you are storing and make that into proper utilization. So that is the fundamental reason. I can go into a lot more details, కానీ it's not a scientific session. So ప్రజలకు అర్థం చేయడానికి, unfortunately because of our genetic mutational changes amongst Indians coming through the centuries is responsible for us to develop diabetes. So Indian gene is very exclusive for developing diabetes, at risk for diabetes more than other countries. దాన్ని మధ్యలో ఒక ఇంజెక్షన్ వచ్చి బ్రేక్ చేసేసింది ఒక మొంజారు. ఇప్పుడు అంతే కదా సార్? yes, అంటే బ్రేక్ చేసిందని ఇంకా బ్రేక్ చేయలేదు. ఈ GLP-1 డ్రగ్స్ అని వచ్చేసి, ముంజారో ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ 2 receptors, whereas Ozempic ఇవన్నీ కూడా GLP-1 డ్రగ్స్ అంటాము. సో ఇది GLP-1 and GPA is a combination of 2 things exclusively introduced for obesity. Okay, yes, you can use for diabetes అనుకోండి. This is only drug exclusively Glaxo Pharmaceuticals has introduced for obesity. Okay. Now GLP-1 is a receptor మన బాడీలో, ఇవన్నీ రిసెప్టర్స్ గురించి మాట్లాడతాం, కెమికల్స్ గురించి మాట్లాడతాం కదా. సో దట్ వాజ్ అ గేమ్ చేంజర్. బేసికలీ ఇన్సులిన్, గ్లూకగాన్ ఇవన్నీ రేషియోస్, సర్టన్ అదర్ హార్మోన్స్ రేషియోస్ ఆల్టరేషన్ చేయడంతో ఇట్ ఈస్ లీడింగ్ టు వెయిట్ లాస్. సో ఇండైరెక్ట్ బెనిఫిట్ ఫర్ డయాబెటిక్స్. వెయిట్ తగ్గినప్పుడు ఆబ్వియస్లీ నీ డయాబెటిక్ మెడికేషన్స్, ఇన్సులిన్ ఇవన్నీ కూడా తగ్గుకుంటూ వస్తాయి. నాట్ డైరెక్ట్లీ ఎఫెక్టింగ్ on the real hormones at the end of the day. Right. So yes, they have an effect, but ultimately what you, by the virtue of మనం weight తగ్గినందుకు diabetes కాదు, blood pressure కాదు, all of these things are improving in people. Okay. So now ఇప్పుడు ఇండియాలో ముంజారో కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. మనుషులు జాగ్రత్తగా ఇది ఉపయోగించాలి. ఇట్స్ నాట్ దట్ ఈజీ జస్ట్ బికాస్ అంతటా మనం చదువుకుంటున్నాము, నో సైడ్ ఎఫెక్ట్స్, దీనికి ఏం ప్రాబ్లమ్స్ లేదు,
కేవలం ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్ ఉంటేనే, అది కూడా ఒక విధమైన థైరాయిడ్ క్యాన్సర్ మెడ్యులరీ కార్సినోమా అంటాం, అది ఉన్నప్పటికీ వాళ్ళు తీసుకోకూడదు. ఎనీబడి బిలో 18 years తీసుకోకూడదు. సో ఏమి సైడ్ ఎఫెక్ట్స్ లేని డ్రగ్ చాలా మటుకు ఎక్కువ వినం మనం. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అడ్వర్స్ ఎఫెక్ట్స్, బ్యాడ్ ఎఫెక్ట్స్ దట్ కెన్ ఎఫెక్ట్ సంథింగ్. సో దీస్ డ్రగ్స్ హ్యావ్ టేకెన్ దట్ స్టాండ్. అందుకొరకే ఇన్ని billions of dollars ఆఫ్ సేల్స్ జరుగుతున్నాయి. అవునవును. సో మన దగ్గర కూడా అండర్ డాక్టర్ సూపర్విజన్ యూ కెన్ యూజ్ ఇట్. Right. దే ఆర్ సేఫ్ మెడికేషన్స్, గ్లాడ్ దట్ దే ఆర్ అవైలబుల్. అండ్ స్పెషలీ ఇండియాలో ఇంతగానం డయాబెటీస్ ఉన్నప్పటికీ ఐ థింక్ వీ కెన్ సీ ఇన్ ద ఫ్యూచర్. సి డయాబెటీస్ ప్రాబ్లం ఏంటంటే కేవలం డయాబెటీస్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. అన్ఫార్చునేట్లీ డయాబెటీస్తో వచ్చే కాంప్లికేషన్స్తో చాలా బాధపడతాం. యూనో, స్ట్రోకు, బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ అటాక్స్, కిడ్నీ ఫెయిలియరు, న్యూరాపతి, మొత్తం నరాలను ఎఫెక్ట్ చేసేది. యూనో, దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ థింగ్స్ అల్టిమేట్లీ దట్ డ్యామేజెస్ ద పీపుల్. అంతే కదా సార్, దట్ ఈస్ ద ప్రాబ్లం. అలా ఉండి మళ్ళీ 100 ఏళ్ళు బతికినా లాభం లేదు. ఏం చేస్తాం? క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకపోతే ఎందుకు సార్? When you are on dialysis for such a long time, when you can't walk for neuropathy, when you have 3 strokes, and stents and bypass surgery, ఇవన్నీ కూడా దిస్ ఈస్ ద డ్యామేజ్ వాట్ డయాబెటీస్. అందుకని షుగర్స్ బాగా కంట్రోల్లో పెట్టమని ఎందుకంటాం? సి అన్కంట్రోల్డ్ షుగర్స్ ఎవ్రీ డే ఈస్ గివింగ్ డ్యామేజింగ్, మన రక్తనాళాలన్నీ డ్యామేజ్ చేస్తూ బేసిక్లీ బ్లడ్ వెసల్స్. దానివల్ల ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి దట్స్ వాట్ వి హ్యావ్. సో పెద్ద దొంగ, గజ దొంగ షుగర్. గజ షుగర్. సార్ మీరు హైదరాబాద్లో ఇంకా మన పాత బస్తీ పోరోడని చెప్పాలి మిమ్మల్ని, అంతేనా సార్? పాత బస్తీ పోరగాడని చెప్పాలి మిమ్మల్ని, అంతేనా? కంప్లీట్లీ ఫ్రమ్ హైదరాబాద్. సో మీరు వెళ్ళి ఎప్పుడైనా ఇట్లా వర్షం వచ్చినప్పుడు, మనకి ఇండియన్స్కి చాలా రొమాంటిక్ ఐడియాస్ ఉంటాయి అబౌట్ ఫుడ్ అండ్ సెలబ్రేషన్. వర్షం పడితే ఎక్సైట్ అయిపోతాం. అవును, నేను చాలా ఎక్సైట్. అసలు నేను చిన్నపిల్లగా అయిపోతాను. ఇంతవరకు చెప్పుకుంటూ వస్తాను అమెరికాలో కూడా ఎప్పుడు కూడా, ఐ విష్ టుడే ఇస్ రైనింగ్, నేను ఇంటికి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది అనేసి. ఎందుకంటే మన దగ్గర ఎస్పెషల్లీ ఆ మట్టి వాసన, దట్ స్మెల్ సో డిఫరెంట్. ఇప్పుడు లేదు, అన్ని రోడ్లు కట్టేశారు. యూనో, వి కాంట్ స్మెల్ దాట్. అదే కదా. యూనో, చిన్నప్పుడు పెరిగేటప్పుడు బాగా వర్షం పడుతుంటే, నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ద రెయిన్. యూనో, సో నేను అస్సాంలో చిరపుంజిలో ఎక్కడో పుట్టేది ఉండే. యూనో, వచ్చేసి హైదరాబాద్లో పట్టాను దక్కన్లో. సో ఐ లైక్ రెయిన్. యాక్చువల్లీ వెరీ, హైదరాబాద్ లో రెయిన్ పడితే ఒక వాతావరణం వస్తుంది. ఏం చేస్తారు సార్ మీరు? ఏమైనా వెళ్ళి ఇరానీ చాయ్ మంచిగా అట్లా తాగుతూ, లేకపోతే బజ్జీలు, బోండాలు, బన్నులు తింటూ అట్లా ఇంటెలిజెన్సెస్, ఇప్పుడు ఇంత మీకు నాలెడ్జ్ వచ్చేసింది విపరీతంగా. మాకు 10%, 5% కూల్చా వినే మేము భయపడతాము. మీరు డాక్టర్ కాబట్టి మీరు ఇంకా జాగ్రత్తగా ఉంటారా? వర్షం పడితేనా? వర్షం పడితే వెళ్ళి డూ యూ ఇండల్జ్ అండ్ ఈట్ అవుట్, ఈట్ స్ట్రీట్ ఫుడ్, ఆర్ యూ సే నో 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 హైజీన్? నా జీవితం అంతా ఈ 4 గోడలను గడిచిపోతుంది. అంతేనా సార్? వర్షం పడినప్పుడు పానీపూరి బండి హాస్పిటల్లో పేషెంట్స్తో వాళ్ళతో, యూనో. కానీ వర్షం పడినప్పుడు బయట భోజనం చేసుకోం కొద్దిగా జాగ్రత్తగా. మన దేశంలో జాగ్రత్తగా ఉండాలి కదా సార్. అబ్సల్యూట్లీ. అది అడగలేక ఇలా అడిగాను సార్, కొంచెం అందంగా అడిగాను మిమ్మల్ని. అలా మరి సబ్జెక్ట్ మ్యాటర్ మీద వెళ్ళిపోతే బాగోదు, కొంచెం అందంగా అడుగుదామని. ది అదర్ థింగ్, మన దగ్గర రోడ్లు సరిగ్గా లేకపోవడము. ఓకే, మన జాడి పడిపోతే మన మోకాలు బొక్కలు ఎక్కడ ఇరిగిపోతాయో. యూనో, సో డోంట్ బి సో వాట్ యు కాల్ adventurous. Correct, that's the right word. You know, if you are adventurous, then I think be careful. You know, what are you wearing? How are you walking? You know, you're not going to slip and fall. Malado pedda problem. Okay, so you have to be careful. Yes sir, absolutely. ఐ ఆల్వేస్ వండర్ సార్, మీరు అమెరికా లాంటి మోస్ట్ హ్యాపెనింగ్ హెల్త్ కేర్కి ఇదివరకు అమెరికా అనేవాళ్ళు. ఎక్కడైనా ఇక్కడ క్యాన్సర్ వస్తే అమెరికా వెళ్ళిపోయారు అనేవాళ్ళు. కానీ అక్కడ అమెరికా నుండి అక్కడ మీరు సక్సెస్ఫుల్గా ఉండి యూ కేమ్ బ్యాక్. సో హౌ డూ యూ సీ ద డిఫరెన్స్, అంటే వెన్ యూ గో బ్యాక్ నౌ అండ్ విజిట్ వర్సెస్ స్టేయింగ్ హియర్ విత్ ద హెల్త్ కేర్ సిస్టమ్ స్పెసిఫికలీ? ఎన్నోసార్లు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చెప్తూ వచ్చాను. సీ, మై లైఫ్ జర్నీ వాజ్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఎ డాక్టర్. ఫార్చునేట్లీ నేను ఎన్నో లీడర్షిప్ పొజిషన్స్లో ఐ సర్వ్ దేర్ ఇన్ దట్ కంట్రీ. సో మనం అంటాం కదా, ఐ వాచ్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ క్లోజ్ క్వార్టర్స్. ఆల్మోస్ట్ సుమారుగా 25 సంవత్సరాలు ఐ వాజ్ ఇన్ ద బోర్డ్ రూమ్స్. సో వీ నో వాట్ వాజ్ హ్యాపెనింగ్. సో ముందు వెళ్ళినప్పటికీ దాని తర్వాత ఇస్ ఫ్యూ డెకేడ్స్. నాకు అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ ఇండియాకి వచ్చినప్పటికీ దే వాజ్ ఎ నైట్ అండ్ డే డిఫరెన్స్ ఉంటుండే. ఇక్కడ ప్రాక్టీస్కు, ఇక్కడ ఉన్న హాస్పిటల్, ఇక్కడ సంస్థలు అక్కడ చూస్తుంటే ఇక్కడ అప్పుడు అనిపించేది, ఎలా చేస్తారు, హౌ కెన్ దే ట్రీట్ దిస్. అండ్ దాంతోపాటు డాక్టర్స్ వర్ గుడ్,
కానీ ది ప్రాబ్లమ్ వాజ్ ఫెసిలిటీస్, రెండోది మెడికేషన్స్ అవైలబిలిటీ కాకపోవడంతో, మూడవది ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ. యూనో ఇప్పుడు ఈ మూడిట్లో కూడా వీఆర్ ఆన్ పార్ విత్ డెవలప్డ్ కంట్రీస్. నాట్ ఓన్లీ అమెరికా, జర్మనీ అండ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. మన దగ్గర టెక్నాలజీ అమెరికాలో అక్కడ డిస్కవర్ చేసినప్పటికీ, యూరోప్లో డిస్కవర్ చేసినప్పటికీ, వీఆర్ ఇన్స్టాలింగ్ ఫాస్టర్ దెన్ దెమ్. అమేజింగ్ థింగ్. ఈరోజు సిటీ స్కాన్ అనుకో, ఎంఆర్ఐ అనుకో, పాన్ షాప్స్ లాగా గల్లీ గల్లీలో ఉన్నాయి. అవునవును, కరెక్టే. ఎవరికి డబ్బు ఉంటే ఎక్కడ సంపాదిస్తే వాళ్ళు డయాగ్నాస్టిక్ సెంటర్ని పెట్టుకుంటారు, ల్యాబ్ అని పెట్టుకుంటారు, హాస్పిటల్ అని పెట్టుకుంటారు, ఏదోదో చేస్తూ ఉంటారు. సో దే హాస్ బీన్ ఈ యంత్రాలన్నీ కూడా ఒకసారి నేను 2000లో ఎప్పుడో వచ్చినప్పటికీ నేను ఒక జోక్ వేసేవాడిని. ఏంట్రా ఈ సిటీలో ఇంతగానం పెట్ సిటీస్లో, హ్యూస్టన్ లాంటి సిటీలో 4th లార్జెస్ట్ ఇన్ అమెరికా, ఓకే, ఇట్ ఈస్ ద వరల్డ్స్ క్యాపిటల్ ఆఫ్ మెడిసిన్, లార్జెస్ట్ మెడికల్ సెంటరు, మొత్తం సిటీ అంతా చూస్తే 2 పెట్ సిటీస్. హైదరాబాద్లో 8, 10, 9, 10 పెట్ సిటీస్. అరే వాట్ ఆర్ ది డూయింగ్ విత్ దిస్ పెట్ సిటీస్? ఇంతమంది డాక్టర్స్ కూడా ఉన్నారా పెట్ సిటీస్ చదవడానికి? ది ఆన్సర్ ఈజ్ నో. బట్ వీఆర్ వే హెడ్. దట్స్ వన్ అడ్వాంటేజ్ వీ హ్యాడ్. అంటే పీపుల్ ప్రజలు ముందుకు వచ్చేసి, బిజినెస్ వాళ్ళు, ది అబిలిటీ టు ఇన్వెస్ట్ ద మనీ, గెట్ దోస్ టెక్నాలజీస్. ఓకే, ఎక్కడన్నా మనం ప్రారంభించాలి కదా. అవునవునవును. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద డాక్టర్స్ రీడ్, తర్వాత డాక్టర్స్ వచ్చారు, టెక్నాలజీ ఉంది, నేర్చుకున్నారు, అండ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ హ్యావ్ హెల్ప్డ్ us టుడే, వేర్ వీ హ్యావ్ బిల్ట్ సో మెనీ హాస్పిటల్స్. ఓకే, మన హెల్త్ కేర్ కూడా ఆన్ పార్ విత్ మోస్ట్ సిచ్యువేషన్స్. ఓకే, yes, we can criticize it, we can call about corruption in healthcare and so many other things. There are negative things in any society, in any form. Today మన ప్రజలకు అమెరికా పోయవలసిన అవసరము ఆల్మోస్ట్ 80-90% వరకు లేదు. ఎస్, సర్టన్ క్యాన్సర్స్లో, కొన్ని న్యూరలాజికల్ సిచ్యువేషన్స్లో ఎక్స్పెరిమెంటల్ డ్రగ్స్ అని, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అని, అవి ఇంకా మన దగ్గర లేవు. అటువంటి సిచ్యువేషన్స్లో వీ హ్యావ్ యాక్సెస్ టు గో. కానీ ముందు మీరు అన్నట్టు ఏ పేషెంట్కు క్యాన్సర్ వచ్చినప్పటికి కూడా వీ హ్యావ్ టు గో టు అమెరికా. ఆ నోషను ముఖ్యంగా డ్రగ్స్ ఇక్కడ అవైలబుల్ లేకుండే. సో వీ షుడ్ కాంప్లిమెంట్ ద ఇండియన్ గవర్నమెంట్ ఫర్ రిలాక్సింగ్ ద రూల్స్, అండ్ అవన్నీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మన ఫార్మా కంపెనీస్ they were able to manufacture these drugs and make it available. And I'll ask the same question vice versa. ఏంటంటే మనకి బెస్ట్ తోపు డాక్టర్లు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి సెటిల్ అయిపోయి, దట్స్ ద స్పిరిట్ ఆఫ్ ఎ ట్రూ హైదరాబాదీ సార్. నిజంగా సార్, అంత పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు. వి హియర్ ఆఫ్ డాక్టర్ నోరి, రేడియాలజీ కానీ, ఎందుకు మనకు ఒక టెస్ట్ ఇప్పుడు టుడే ఇఫ్ ఐ హావ్ టు గెట్ బ్లడ్ వర్క్ డన్ ఇన్ ద US, until I go through my primary healthcare provider, I cannot do it. I'll make a little correction. తోపు డాక్టర్స్ ఇక్కడ నుంచి వెళ్ళలేదు, అక్కడ పోయి తోపు అయ్యారు. అంతేనా? See, America is a wonderful country. It gives opportunity. ప్రతి దేశం, ప్రతి ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో ఎవరు కూడా ఆ దేశానికి వెళ్ళినప్పటికీ దే గెట్ అన్ ఆపర్చునిటీ. వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ దాట్. వెదర్ టుడే Satya Nadella is a CEO, Sundar Pichai is a CEO of all of his companies. All of our backgrounds came from very humble families. We went to whatever education was available in this country, but we made it big there, because that opportunity that country creates. So unfortunately, each situation, if I have to ask, and if you I have to say today, ఇలాగా చెప్తూ వస్తున్నాను లాస్ట్ 1 or 2 years, బికాజ్ ఎవ్రీ 2 months I still go and I study, I look at it. చాలా డిఫరెన్స్. ఇప్పుడు మీరు అన్నట్టు ఇవాళ చేసిన బ్లడ్ టెస్ట్ సుమారుగా 4, 5, 6 రోజులకు నీకు రిజల్ట్స్ రాదు. ఓకే, నువ్వు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యూరిన్ కల్చర్స్ చేయాలి, 48 hours రిపోర్ట్ మనం కావాలి, 7 రోజులు పడుతుంది, 6 రోజులు పడుతుంది. ఓకే, దానికి మళ్ళీ 5 సార్లు డాక్టర్స్ ఆఫీసర్స్ కాల్ చేస్తే ఎవరు ఫోన్ ఎత్తారు. అసలు ముందు ప్రిస్క్రిప్షన్ లేదు చేయరు కదా సార్ అక్కడ టెస్ట్లు. నో, యు కాంట్ గెట్ ఇట్ డన్. దేర్ ఇస్ నో ఫెసిలిటీ అట్ ఆల్. యు కాంట్ గో టు ఎ ల్యాబ్. మన దగ్గర చెప్పాను కదా, లేన్కు ల్యాబ్ ఉంది, నువ్వు పోయేసి వాడు ఏం టెస్ట్ 40 టెస్ట్ చేసినా వాడు బ్లడ్ తీసుకుంటాడు, చేసేస్తాడు. యూ కెన్ డూ ఇట్, బట్ దట్ సిస్టమ్ ఆల్సో ఇస్ రాంగ్. ద పాయింట్ ఇస్ హెల్త్ కేర్లో ముఖ్యంగా యాక్సెస్ టు హెల్త్ కేర్.
If you can't have an access and $4.5 trillion healthcare industry అమెరికాలో ఉన్నప్పటికీ నువ్వు డాక్టర్ను ఎప్పుడు కావాలి ఇప్పుడు చూడాలనుకుంటే ఓకే నీకు క్యాన్సర్ అని డయాగ్నోస్ చేసినప్పటికీ అపాయింట్మెంట్ 4 వారాలు, టెస్టింగ్స్ మళ్ళీ ఇంకా 4 వారాలు, ట్రీట్మెంట్ మళ్ళీ ఇంకా 4 వారాలు. యూ జస్ట్ లుక్ అట్ ద హోల్ సిచ్యువేషన్. సో ఐ థింక్ దే ఆర్ స్పాయిలింగ్ ద సిస్టమ్ బై ది కార్పొరేట్ గ్రీడ్ అంటాం. ముందు ప్రైవేట్ ప్రాక్టీసు బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ డాక్టర్స్ కంట్రోల్లో ఉండే. ఇప్పుడు ఓన్లీ 20% ఆఫ్ అమెరికా ఈజ్ విత్ ప్రైవేట్ ప్రాక్టీస్. 80% ఇట్ హాస్ బీన్ టేకెన్ ఓవర్ బై ది హాస్పిటల్స్, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీస్, ఫార్మస్యూటికల్ కంపెనీస్, ఫార్మసీ కంపెనీస్. సో ఏ ఇంట్రెస్ట్ ఉంటుంది డాక్టర్స్కు? వాళ్ళు 9 to 5 దిస్ థింగ్ అండ్ వీళ్ళు ఏం చేశారు, ఇవన్నీ తీసుకొని ధరలు పెంచేశారు, యాక్సెస్ టు కేర్ లిమిట్ చేశారు. అండ్ డాక్టర్స్ హ్యావ్ నో ఇంట్రెస్ట్. ఐ వర్క్ లైక్ 8 to 5 చేసుకుంటాను, 9 to 5 ఐఎమ్ గాన్. టు డిస్ట్రాయ్ ఎ సిస్టమ్ చాలా సులభం. టు కన్స్ట్రక్ట్ సంథింగ్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్. I don't know why this is happening. Even Americans are realizing it. And I feel అందుకొరకు అనుకుంటున్నాం మనం బంగారం లాంటి దేశంలో ఉన్నాం. In spite of all of falls, ఎప్పుడే కానీ హెల్త్ కేర్ గురించి ప్రతిసారి మనం నెగిటివ్గా ఆలోచిస్తాం. ఓ ఇంత ఖరీదు, ఇంత దిస్ థింగ్, ఆల్ ఆఫ్ దట్ స్టఫ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. మనం ప్రజల్లో అవగాహన కలిగించాలి మీలాంటి వారు. ఓకే, సి హెల్త్ కేర్ ఇస్ ఓకే, ఇట్స్ ఎక్స్పెన్సివ్. ఇన్ వాట్ వే ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్? ఓకే, నువ్వు కార్ కొన్నప్పుడు ఎక్స్పెన్సివ్ అంటున్నావా? ఒక మోటార్ బైక్ కొన్నప్పుడు ఎక్స్పెన్సివ్ అంటున్నావా? ఓకే, ఇవన్నీ కూడా నీకు కావాల్సింది. ఒక రెఫ్రిజిరేటర్ కొన్నప్పుడు ఎక్స్పెన్సివ్ అంటున్నావా? బట్ వై ఇన్ హెల్త్ కేర్ నీకు సర్జరీ కావాల్సినప్పటికీ, క్యాన్సర్ ట్రీట్మెంట్ కావాల్సినప్పటికీ ద కాస్ట్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ హై. ఎస్, దెర్ ఇస్ అన్ అబ్యూస్. సిస్టంలో అబ్యూజ్ విల్ హ్యాపన్ ఇన్ ఆల్ ఇండస్ట్రీస్. కరెక్ట్. అది మనము ప్రజలు దే షుడ్ బి కాన్షియస్ ఇనఫ్. వాళ్ళు గ్రహించాలి. అవును, దే షుడ్ చూస్. ఓకే, ట్రాన్స్పరెన్సీ ఇస్ సంథింగ్. అవును, సమ్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ ఇట్, సమ్ డోంట్ హ్యావ్ ఇట్. దాని కొరకు ఎవరు రెస్పాన్సిబుల్? పబ్లిక్ షుడ్ మేక్ ఎ డెసిషన్ ఆన్ దాట్. They should choose. We can't clean up the entire system. It's impossible. No? ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ పిండి కొద్ది రొట్టె. మనకి ఎంత అఫోర్డ్ చేయగలిగితే అంత బెస్ట్ హెల్త్ కేర్. ఐఎమ్ నాట్ టాకింగ్ ఎక్స్పర్టీస్ గురించి చెప్పట్లేదు సార్, బట్ ఐఎమ్ సేయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెసిలిటీస్, కంఫర్ట్, రైట్, అవన్నీ కూడా ఫర్ హూఎవర్ కెన్ అఫోర్డ్. పెద్ద డాక్టర్లు, ప్రఖ్యాతి కాంచిన డాక్టర్లు, మీరు తోపు డాక్టర్లు అన్నారు ఇప్పుడే. ఓకే, ఆ కాన్సెప్ట్ చాలా ఉంది మన దేశంలో. అందరూ ఒకటేసారి ఒక లైన్లో నిలబడతారు. ఇంత పెద్ద డాక్టర్ అనేసి వాట్ ఎవర్ ఇట్ ఈస్, 5 నిమిషాలు టైం ఇచ్చినా సరే అనుకుంటారు. ఈ కాన్సెప్ట్ వలన విచ్ ఇస్ చేంజింగ్ బై ది వే. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రజలు బాగా గ్రహిస్తున్నారు. ఆ సెంటిమెంట్ చాలా తగ్గుకుంటా వస్తుంది. ఎందుకంటే లాట్ ఆఫ్ గుడ్ డాక్టర్స్, వెల్ ట్రైన్డ్ డాక్టర్స్, ఫార్చునేట్లీ నౌ దే ఆర్ అవైలబుల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్. చాలా మందికి ఉన్నారు. దట్స్ ద రీజన్ వై పేషెంట్స్ విల్ గో అండ్ చూస్ ఎక్కడ వాళ్ళు కంఫర్టబుల్గా దే ఫీల్ ఎనీథింగ్. అమ్మా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్వప్న, ఇన్ లైఫ్ వెన్ వి డూ వీ హ్యావ్ టు బి హానెస్ట్. Okay, integrity should be the biggest virtue of a human being. Okay, you should stand up to that at all times and 24/7. Adi leni vaadu, whatever it is, temporarily you might be successful, you might be something, but there is always some day that you'll be caught. Very true, sir. Yeah, someday you'll be caught. So especially in healthcare, మనం ఎంత న్యాయంగా ఉండి, ఎంత న్యాయంగా మనం పేషెంట్స్తో అప్రోచ్ అయ్యి అండ్ వాళ్ళకు ట్రీట్ చేయడం జరుగుతుందో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బట్ దిస్ కాస్ట్ ఫ్యాక్టర్ పేషెంట్స్ మైండ్లో నుంచి తొలగించడానికి మీలాంటి ఇంటర్వ్యూస్, పేపర్ జర్నలిజము, దే షుడ్ కన్విన్స్ టెక్నాలజీ ఈజ్ కాస్టింగ్. ఈ టెస్ట్ చేయాలంటే మా చేతిలో ఏం లేదు. వాడు అమ్మేవాడు రీఏజెంట్ కాస్ట్ ఇంతగా ఉంటుంది. నీకు ఈ డయాగ్నోసిస్ తొందరగా కావాలి అంటే, ఇప్పుడు క్యాన్సర్ కేవలం బయాప్సీ ద్వారా అయ్యే స్థితిలో లేవు. ఆ బయాప్సీ చేసి పెథాలజీ రీడింగ్ తర్వాత మళ్ళీ రిసెప్టర్ టెస్టు, ఐహెచ్సిసు, ఇమ్యునోహిస్టోకెమికల్ స్టెయినింగ్సు, ఇవన్నీ ఖరీదు ఎన్నో వేలు అవుతాయి. ఎందుకు అవుతున్నాయి? అది డాక్టర్ జేబులోకి పోతలేదు, హాస్పిటల్కు డైరెక్ట్గా పోతలేదు. The cost of all these stains and equipment is so high. Yet again it's disheartening, sir. ఎందుకంటే ఒక స్ట్రాటా ఆఫ్ సొసైటీ వరకు చాలా విషయాలు అందుబాటులో లేవు.
బట్ అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళకి ద బెస్ట్ లేటెస్ట్ ఎక్సలెంట్ హెల్త్ కేర్ అందుబాటులో ఉంది. అబ్సల్యూట్లీ ఈ స్టార్ట్ ఆఫ్ సొసైటీ గురించి మాట్లాడితే మనకి ఫండమెంటల్స్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు అందరూ దే ఆర్ గ్రేట్, వండర్ఫుల్, దే ఆర్ హీరోస్. బట్ ఎక్కడో ఆ ఎన్వైరన్మెంట్లోనే దేర్ ఇస్ కొంచెం ఇంపేషన్స్, ల్యాక్ ఆఫ్ ఫండమెంటల్ ఒక హాస్పిటాలిటీ కావచ్చు, హాస్పిటల్ కాదు, జస్ట్ ఆల్సో ద వే. సో దట్స్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. ఐ విష్. బట్ ఐ వాంట్ టు టెల్ యూ, మీరు చెప్పారు కదా అమెరికాలో ఉన్నారని. ఇప్పుడు అమెరికాలో కౌంటీ హాస్పిటల్స్ అంటాం. ఎలాగా మన సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా, గాంధీ ఇటువంటి హాస్పిటల్స్ పబ్లిక్ హాస్పిటల్స్, అక్కడ కౌంటీ హాస్పిటల్స్ అంటాం. తర్వాత వెటరన్స్ హాస్పిటల్స్ ఉన్నాయి. నువ్వు ఒక కౌంటీ హాస్పిటల్కి వెళ్తే ఇట్స్ ద సేమ్ థింగ్ లైక్ అ గవర్నమెంట్ హాస్పిటల్ హియర్. ఇట్స్ ద సేమ్ థింగ్, ఇట్స్ మచ్ వర్స్. ఇట్స్ మచ్ వర్స్. సి మా ట్రైనింగ్లో, యూనివర్సిటీ ట్రైనింగ్లో యుఎస్లో వీ హ్యావ్ ఎ ప్రైవేట్ హాస్పిటల్, we have a county hospital, we have a veterans hospital. అంత బ్రాడ్ ఎక్స్పోజర్ ఉంటుంది. నేను కౌంటీ హాస్పిటల్లో నా రొటేషన్ ఉన్నప్పటికీ గ్యాస్ట్రెంట్రాలజీ సూపర్ స్పెషలైజేషన్ చేసేటప్పుడు ఎన్నోసార్లు నేనే వెళ్ళేసి స్ట్రెచ్చర్ తీసుకెళ్ళేసి పేషెంట్ వార్డులో నుంచి స్ట్రెచ్చర్లో పెట్టి మా ఎండాస్కోపీ రూమ్లోకి తీసుకురావచ్చు. చచ్చి ఐవి కూడా మేనే స్టార్ట్ చేయవలసి వస్తుంది. అక్కడ ఉన్న నర్సెస్ దే వర్ నెవర్ మూవింగ్. జాయ్స్ అనే నర్స్ ఉండే, అందరూ డాక్టర్స్ ఆమెకు మస్కా చేయాలి. జాయ్స్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ జాయ్స్? డాక్టర్ రెడ్డి ప్లీజ్, ఓకే ఐఎమ్ ఫైన్. ఓ యూ వాంట్ టు డూ యువర్ పేషెంట్? గో 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 అండ్ గెట్ ఆన్ స్ట్రెచ్. See, I'm telling you, people think, unless and until ఆ ఎక్స్పోజర్ లేనప్పటికీ. కానీ ఒకటి ఉంది, మీరు అన్నారు కదా మధ్య తరగతి వాళ్ళకు కూడా, ఓకే, ఈవెన్ లోవర్ దిస్ థింగ్ ఆల్సో, అట్లీస్ట్ దెర్ ఈస్ సమ్ యాక్సెస్. They can go and see a basic doctor in this country sometimes. అక్కడ మీరు అన్నట్టు డాక్టర్ వాడు ఇక్కడ వేరుకి వెళ్తారు. ఓన్లీ వన్ అడ్వాంటేజ్ దే హ్యావ్ ఇస్ యూ కెన్ గో టు ఎమర్జెన్సీ రూమ్స్. యూ కెన్ గో టు ఎనీ ఎమర్జెన్సీ రూమ్. యూ ఆర్ గ్యారంటీడ్ బై లా, వెదర్ యూ హ్యావ్ మనీ ఆర్ ఇన్సూరెన్స్ ఆర్ నాట్, యూ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్. అది, that's true. Yeah.